Hola friends, today's recipe is dill masala dosa with red coconut chutney. Dill అంటే మన సోయ కూర, సబ్బక్కి అంటారు కదా అదే. సో ఫస్ట్ అయితే దోస కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ మంచిశనగపప్పు బాగా వాష్ చేసి 3-4 టైమ్స్ నానబెట్టుకోవాలి. సో రేషియో అయితే 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పప్పులు వేసి తీసుకోవాలి. సో ఇది మార్నింగ్ నానబెట్టేస్తే నైట్కి మనం ఇలా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవడమే. స్మూత్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత బాగా చక్కగా కలుపుకొని మూత పెట్టేయండి. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయకండి, బయట పెట్టుకోండి. అప్పుడే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీకు సోయ కూర, తర్వాత కొత్తిమీర చూపించాను. మీకు ఇష్టమైన క్వాంటిటీలో తీసుకోండి. మీకు సోయ కూర నచ్చితే ఎక్కువే తీసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా పేస్ట్ చేసుకోండి. తర్వాత పిండిని బాగా కలుపుకొని అందులో మన పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోండి. వంట సోడా ఆప్షనల్. తర్వాత 2 చిన్న ఉల్లిపాయల్ని ఇలాగా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ పిండిలోకి యాడ్ చేసుకోండి. అలాగే చూపించిన విధంగా సోయ కూర, కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి బాగా పిండిలోకి వేసి బాగా కలుపుకోండి. మీరు దోశ ప్లెయిన్గా తినాలనుకుంటే ఉప్పు చూసుకోండి, లేకపోతే చట్నీతో పేర్ చేసేట్టుగా ఉంటే ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను దోశ వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా వస్తుంది. ఆనియన్స్ ఉండడం వల్ల థిన్గా స్ప్రెడ్ చేయడానికి కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ దోశ అయితే చాలా చక్కగా క్రిస్పీగానే వస్తుంది. మీరు చూడొచ్చు అక్కడక్కడ థిన్ లేయర్స్ కనబడుతుంది. సో మీకు నచ్చిన విధంగా దోశని చట్నీస్తో పేర్ చేయండి. సో దోశ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు రెడ్ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్లేట్లో చూపించినట్టుగా కొబ్బరి, శనగపప్పు, కొంచెం రోస్ట్ చేసిన రెడ్ చిల్లీస్, గార్లిక్, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.